ఫేక్ వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంపీల నుంచి కలెక్టర్ వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రముఖుల ఫోటోలతో మెసేజ్లు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరిట ఫేక్ వాట్సాప్ ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. మెసేజ్లు రావడంతో అప్రమత్తమైన ఉద్యోగులు వెంటనే కలెక్టర్ కు తెలియజేశారు. దీంతో కలెక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన పేరిట వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడేందుకు యత్నించారు. కానీ వెంటనే సిబ్బంది గమనించడంతో ఈ భాగవతం వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో పనిచేసేటువంటి పలువురు సిబ్బంది, తర్వాత కింద ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి వాళ్ళకు మెసేజ్లు పంపారు. మెసేజ్లు పంపి తమకు కొంత డబ్బు అవసరం ఉందని, తర్వాత కొన్ని పనుల నిమిత్తం తన ఫైళ్లు ఇవన్నీ చేయాలని కొంత కింది స్థాయి సిబ్బందికి కలెక్టర్ పెట్టినట్టు ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేశారు. వెంటనే అనుమానం వచ్చినటువంటి వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదంతా ఫేక్ అని నమ్మొద్దని వెంటనే కలెక్టర్ విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎవరు కూడా ఇట్లాంటి మెసేజ్లకు స్పందించవద్దు, తన పేరుగా వచ్చేటువంటి సోషల్ మీడియా అకౌంట్లకు స్పందించవద్దని కలెక్టర్ కూడా ప్రకటన విడుదల చేశారు. రైట్, థాంక్యూ నవీన్.